హలో, ఎవరు? నేను ఎస్ఐని మాట్లాడుతున్నానమ్మా. మీరు అశ్విన్ చెల్లెలు ప్రసన్న కదా? అవును సార్. మీ ఫోన్ నెంబరు నా దగ్గర ఉంది, అందుకే కాల్ చేశాను. చెప్పండి సార్. కంగారు పడకుండా వినమ్మా. ఏమైంది సార్? మీ అన్నయ్య అశ్విన్కి దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. అమ్మా, అమ్మా, తులసి, అమ్మా. ఏమైంది అలా అరుస్తున్నావు? అన్నయ్యకి దెబ్బలు తగిలాయంట, ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు. అయ్యో, ఎస్ఐ గారు, నా కొడుకు ఏమైందండి? వాడు ఎలా ఉన్నాడు? అమ్మా, కంగారు పడకండి. త్రిమూర్తుల్ని కోర్టుకు తీసుకెళ్తుంటే వాడు తప్పించుకొని పారిపోయాడు. అటుగా వస్తున్న మీ అబ్బాయి అశ్విన్ వాడిని పట్టుకోబోయాడు. వాడు అశ్విన్ తల మీద కర్రతో బలంగా కొట్టి పారిపోయాడు. వెంటనే అశ్విన్ని హాస్పిటల్లో చేర్చామమ్మా. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నానమ్మా, మీరు రండి. నా కొడుకు ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. సారీ అమ్మా, తను ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేడు, స్పృహలో లేడు. అయ్యో దేవుడా, ఏంటిది? భయపడాల్సింది ఏమీ లేదమ్మా, మీరు వెంటనే రండి. సార్, సార్, ఏ హాస్పిటల్ సార్? ఇంతకు ముందు లలిత గారు అడ్మిట్ అయిన హాస్పిటల్ అమ్మా. మేము వస్తున్నాం సార్. మా బావని జాగ్రత్తగా చూసుకోండి సార్. ఓకే, రండమ్మా. అత్తయ్య, బావకేమీ కాదు. ప్రసన్న, ముందు మీరు పదండి, నేను వెళ్ళి లాక్ చేసి వస్తాను. ఈ లోపు నువ్వు ఆటో మాట్లాడు. ఏం కాదు, జాగ్రత్త.